ఇది కూడా తప్పేనా? మీడియా తప్ప? మొత్తం ఒక్కరంటే ఏదైనా పొరపాడవచ్చు, పొరపాట్లు వినొచ్చు. ఎదురుకుండా మొత్తం మీడియా ప్రతినిధులు తప్పే విన్నారు, ప్రజలు తప్పే విన్నారు. ఆయన మాటనేమన్నా AI ద్వారా ఇట్లా మార్చి ఆయన బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దామంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అన్నట్టుగా వచ్చినట్టు చేశారు. ఎవరైనా మాయ చేసి ఓ దిక్కు లోకల్గా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు వీళ్ళ మీద ఓడిపోయిన వాళ్ళు దాడి చేస్తూనే ఉన్నారు, మా పార్టీలకు వచ్చి మమ్మల్ని ఆశయం చేస్తున్నారు అని చెప్పి. ఇంత స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నాయి ఎదురుగా. అయినా బుకాయిస్తాం. ఓకే, మరి ముఖ్యమంత్రి గారిని వీరింటికి నా నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయని అంటే, అయ్యో అట్లనే అన్న నేనే వస్తాను సమస్యలు తీరుస్తానికి అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయిండట. ముఖ్యమంత్రి గారు పోయినాడు. వారు చెప్పిన సమాధానంలో, వారు ఆశించిన దాంట్లో వచ్చి చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి రైతాంగానికి, అవి నా దగ్గర పరిష్కారం ఉంది, నన్ను అడుక్కోపోదామని వచ్చిండు ముఖ్యమంత్రి పరిష్కారం అని చెప్పి రాసిండు దాంట్లో. మరి ముఖ్యమంత్రి ఒకే కానీ మరి గీనవరు రాహుల్ గాంధీ ఎందుకు కలిసిండు? ఏమనాలి దీన్ని? ఏమనుకోవాలి? ఇంత ఇదేంటిది? కాంగ్రెస్ పార్టీ ప్రచార రథం. ముఖ్యమంత్రి అంటే నీటికి నీ నియోజకవర్గ సమస్యలు తీరుద్దామని చెప్పి వచ్చిండు. మరి ఇదేంది? ఇక్కడ ఎవరిది ఉండాలి? కేసీఆర్ది ఉండాలి కదా. నీకు కేసీఆర్ మీద నమ్మకం ఉంటే, బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ పైన నమ్మకం ఉంటే, ముఖ్యమంత్రి చెప్పిన కండువ కాంగ్రెస్ది కాదని అనుకుంటే నువ్వు ఏం తిందన్నట్టు ఏం సమాధానం చెప్తారు దీనికి? బీఆర్ఎస్ కార్యకర్తలకి ఏం చెప్తారు? కాంగ్రెస్ కార్యకర్తలకి ఏం చెప్తారు? మీ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తారు? సరే, స్పీకర్ కూడా ఏం తెలియదు అనుకుందాం, కాసేపటికి నువ్వు చెప్పింది నమ్ముతాను అనుకుందాం. మిగతా వాళ్ళు ఎట్లా నమ్మాలి? కోర్టులు ఎట్లా నమ్మాలి? మరి వారిని అంటే అభివృద్ధి కలుస్తుంది, వీరిని ఎందుకు కలుస్తుంది? PCC ప్రెసిడెంట్ అయినాక మహేష్ కుమార్ గౌడ్ని కలిసి అభినందనలు చెప్పిన ముచ్చట ఏమనాలి వీటిని? సరే, ఇది కృష్ణమోహన్ రెడ్డిది, డాక్టర్ సంజయ్, ఇది సంజయ్, డాక్టర్ సంజయ్ పాపం ఇంకా చాలా ఆయన ఇచ్చిన దాంట్లో ఇన్ని అభివృద్ధి పనుల కొరకు నేను అడిగినా అని చెప్పి దాని కొరకు మాత్రమే పోయినా సడన్గా కండవ కప్పిండు ముఖ్యమంత్రి. నాకు తెలియదు కాంగ్రెస్ కండవ అని నేను అనుకోలే అని చెప్పి అమాయకంగా రాసిండు అందులో. మరి గిదేనిది? నవ తెలంగాణ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఏమని? వినాయక చవితి శుభాకాంక్షలు. ఇలా ఎవరి పేరు ఉండాలి? ఎవరి ఫోటో ఉండాలి? కేసీఆర్ది ఉండాలి కదా. బీఆర్ఎస్ పైన విశ్వాసం ఉంటే, కేసీఆర్ పైన విశ్వాసం ఉంటే కేసీఆర్ ఫోటో ఉండాలి కదా. గీడ ఉంటే ఇక్కడ కేటీఆర్దో, హరీష్ రావుదో, ఆ జిల్లా నాయకులు గంగుల కమలాకర్తో వాళ్ళది ఉండాలి కదా. మరి వాళ్ళ ప్లేస్లో ఎవరు ఉన్నాయి? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆమె పేరేంది? మీనాక్షి, భట్ విక్రమార్క, మహేష్ గౌడ్. ఇదా బీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం? కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో, కారికి వచ్చిన కార్యక్రమంలో ఇదేం అభివృద్ధి? ఏ నియోజకవర్గ అభివృద్ధి పోయినట్టు? ఇక్కడ గాంధీ భవన్కి, కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి, కారికి వచ్చిన మీటింగ్ అది. ఏమనాలి వీటిని? గాంధీ భవన్లో బహుశా ఇది మీరు గాంధీ భవన్ చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఇది, ఈ ఫోటో ఎక్కడ దిగిందో. ఇవన్నీ సరే, ఇలా అందరు ఎట్లా ఉన్నాయి? ఇంత స్పష్టంగా అవకాశం ఇచ్చిన పార్టీకి, గెలిపించిన ప్రజలకి ద్రోహం చేసి పార్టీ ఫిరాయించి మీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు నమ్ముకున్న వాళ్ళని నమ్ముకొని చెడ్డ పని చేసిందే కాక ఇంకా తప్పించుకుందామని, దాంట్లో నుంచి ఏదో టెక్నికల్ అంశాలతో తప్పించుకుందామని
ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వెంటిలేటర్ మీద కొనసాగుదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఒప్పుకొని తప్పు చేసినాం ఆనాడు, ఏదో క్షణికావేశంలో పోయినామో, ఏదో తొందరపాటు ఆశలు పెడితే పోయినామో, పొరపాటు చేసామని చెప్పి నియోజకవర్గ ప్రజల ముందర ఒప్పుకొని ఆడ కొనసాగదలుచుకుంటే రాజీనామాలు చేయాలి, లేదనుకుంటే వచ్చి ఆ ముచ్చట కేసీఆర్ కాడ పెట్టుకోవాలి ఈ పిటిషన్. అన్నా మేము మిమ్మల్ని వదిలిపెట్టిపోలేదు, మేమేదో అభివృద్ధి కొరకు పోయినాం, ఏదో అపోహపడి జయశ్రీ రెడ్డో వివేకానందనో ప్రభాకరో తెలియక మా మీద పిటిషన్లు ఇచ్చిర్రు, మీరు మన్నించుంటే కేసీఆర్ కాడికి పోవాలి. వాస్తవానికి నోటీసులు వచ్చినాక ఏం జరిగింది? 10 మంది కేసీఆర్ దగ్గర పోల్సిన ఎక్కడ పోయినరు? రేవంత్ రెడ్డి ఇంటికి పోయినరు. రేవంత్ రెడ్డి ఇంట్లో ఓ సమాలోచనలు జరుగుతున్నాయి గంటల తరబడని మీ మీడియా ద్వారానే చూసినాం. రేవంత్ రెడ్డి మీకు భరోసా ఇస్తున్నా, మీ భవిష్యత్తుకు నాది హామీ అని అన్నట్టుగా కూడా తెల్లారి పేపర్లలో చూసినాం, టీవీలలో కూడా చూసినాం. ఇది కూడా అబద్ధమేనా? ఇంతమంది టీవీలలో అపోహపడుతున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు అపోహపడుతున్నారు, మేము అపోహపడుతున్నాం. మీరు చేసింది ఏది కూడా పొరపాటు కాదా? మీరు ఎన్ని చేసినా తప్పించుకోలేరు, తప్పకుండా దొరికిపోయిన దొంగలు మీరు, అందులో సందేహమేం లేదు. సరే, ముఖ్యమంత్రి మూటలతో దొరికి తప్పించుకొని తిరుగుతలేడా, మేము మాత్రం ఎందుకు తిరగలేమని అనుకుంటున్నారేమో మీరు. రెడ్ హ్యాండెడ్గా బ్యాగ్తోనే దొరకంగా ముఖ్యమంత్రి అయింది ఆయన, మేమెందుకు మేము గిళ్ళ ఇచ్చి తప్పించుకోలేమా, ఆయన అంట్ల నుంచి తప్పించుకోలేము, ఉపాయం ఉన్నప్పుడు మమ్మల్ని తప్పియలేడా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. మీరు తప్పించుకోలేరు. తప్పకుండా స్పీకర్ గారు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ చట్టం కూడా వాళ్ళు తెచ్చిందే, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా వారు తెచ్చింది. మరి వారి నాయకులు తెచ్చిన చట్టాన్ని గౌరవించే పరిస్థితి ఉందని మేము అనుకుంటున్నాం. స్పీకర్ గారు చేసే నిర్ణయం చట్టానికి అనుకూలంగా ఉంటే సరే, లేదంటే ఆల్రెడీ మేము కోర్టు మెట్లు ఎక్కున్నాం కాబట్టి, కోర్టే గడువు ఇచ్చింది కాబట్టి, ఇంకా ఇది కంటిన్యూస్ ప్రాసెస్లోనే ఉంది కాబట్టి, ఇక్కడ ఒకవేళ ఏదైనా తప్పించుకున్నా కోర్టులో తప్పించుకోలేరు. తప్పకుండా మీ ఎన్నికలు రద్దు అవ్వడం ఖాయం, ఉప ఎన్నికలు రావడం ఖాయం. దాంట్లో ప్రజలు మిమ్మల్ని శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరమయ్యేంత పద్ధతిలో తీర్పులు ఇవ్వడం కూడా ఖాయం. అటువంటి నిర్ణయాన్ని ప్రజలు కూడా వెలిపుచ్చడం ఖాయం. ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పి ఓటమితో ఆ పరిస్థితి ఉంటుంది. సరే, ఇవాళ మేము ఒక ఇద్దరి పైన సమాధానాలు వెళ్ళిపోయినాయి. ఎందుకంటే మా సంజయ్ కుమార్, మా ఎమ్మెల్యే గారు ఎవరైతున్నారో కల్వకుంట్ల సంజయ్ గారు, స్పీకర్ గారు అది ఇచ్చే రోజుకి లేరు, వారు విదేశాలకు వెళ్ళి ఉన్నారు ముందు రోజే, కాబట్టి అది వారికి చేరలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చిందనే విషయం తెలుసుకొని వారు అక్కడి నుంచి స్పీకర్ గారికి మెయిల్ చేసిండ్రు, ఈమెయిల్ ద్వారా తెలియజేసారు, నేను విదేశాల్లో ఉన్నా, నేను రేపు వస్తున్నాను, పలానా రోజు వస్తాను, రాగానే మీకు దానికి సంబంధించిన జెండర్ నేను ఇస్తానని చెప్పి వారు మెయిల్ పంపించడం జరిగింది. మరి తప్పకుండా వీళ్ళపైన సరైన చర్యలు ఉంటాయి, తప్పకుండా డిస్క్వాలిఫై అవుతారు, ఉప ఎన్నికలు వస్తాయి, అందులో సందేహం ఏం లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు 8 మంది వివరణ ఇచ్చారని చెప్పి చెప్తున్నారు కదా, మీకు 3 రోజులు సమయం ఇచ్చారని చెప్పినాను, దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు ఇచ్చారని చెప్పి చెప్తున్నారు కదా, మీరు ఎప్పటిలోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి స్పీకర్ కోరాడు. కోర్టే చెప్పింది, మేము కోరడం ఏంది, కోర్టే 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పింది. కోర్టు ఇచ్చిన గడువు లోపలనే వారు యాక్ట్ చేస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం.
సమాధానం చెప్పాలని చెప్పేసానండి. కాదు. ఈ డిమాండ్ ఏమన్నా పెట్టారా? కోర్టు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. సమాధానం చెప్పమని కోర్టు 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. దానికి అనుగుణంగానే వారు నోటీసులు ఇచ్చిండ్రు. ఆ కోర్టు తీర్పును అర్థం చేసుకొని 2 నెలల్లో మొన్న నోటీసులు ఇచ్చిండ్రు. నోటీసులు ఇచ్చి ఆ నోటీసును అర్థం చేసుకోవడానికి వారికి కూడా 15 రోజుల సమయం ఇచ్చిండ్రు. వారు ఇచ్చిన సమాధానానికి మాత్రం 3 రోజులలోనే రిజైండర్స్ ఇవ్వండి అని మాకు ఇచ్చారు నోటీసు. వారికి అంత సమయం పట్టినా మేము 3 రోజులలోనే మేము మా రిజైండర్స్ ఇచ్చినాం. దాంట్లోనే రాసిండ్రు మాకు ఇచ్చిన దాంట్లోనే కోర్టు గడువు ఉన్నందున ఎక్కువ సమయంకి అవకాశం లేదు, మీరు 3 రోజులలోనే చెప్పాలి, ఎక్కువ గడువు అడగడానికి కూడా అవకాశం లేదనే విషయాన్ని కూడా రాశారు దాంట్లో. ఇంత స్పష్టంగా ఉంది కాబట్టి కోర్టు ఇచ్చిన గడువు లోపలనే వారు చేస్తారని నేను భావిస్తున్నాను. ఓకే, మీరు మీడియా కూడా చేసిందా? మరి ఒక బీఆర్ఎస్ పార్టీలు తెచ్చినాయి కావు కదా, మీ మీడియా ద్వారా వచ్చినాయి కదా. చేస్తే మరి మీరు చేసిందా, ఎవరు చేసిరు, కంప్లైంట్ చేస్తే తెలుస్తుంది కదా. మేము తెచ్చినాయి కావు, మరి మీరు ఇచ్చినాయి, మీ ఫోటోలలో వచ్చినాయి, మీ పేపర్లలో వచ్చినాయి, మేము చూపించింది మేము తయారు చేసుకొచ్చాం. ఎక్కడన్నా మీ అన్ని మీడియా ఛానళ్ళలో వచ్చింది, అన్ని పేపర్లలో వచ్చినాయి, గా ఫోటోలే మేము తెచ్చి చూపించినాం, గా వాటిని తీసుకుపోయి అట్లా ఇచ్చినాం. ఒకవేళ మార్ఫింగ్ చేసి ఉంటే మీకు పడుతుంది ఆ శిక్ష, మరి మాకైతే కాదు. మార్ఫింగ్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేందర్ స్పష్టంగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ చేశారు. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం నిదర్శనం, ఏమి ఇప్పుడు ముంచట అడగాల్సింది స్పీకర్ గారిని, చెప్పాల్సింది స్పీకర్ గారు. దీనికి సమాధానం ఇంత స్పష్టంగా కనబడుతుందని మీరు కూడా అంటున్నారు, ప్రజలకు కూడా తెలుసు. ఆయన ఆ బీఫామ్ మీద పోటీ చేస్తే కొంతమంది ఓట్లు కూడా పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ప్రజలు, కాంగ్రెస్ పార్టీని ఇష్టపడ్డ ఓట్లు కూడా వేసిండ్రు. ఇదంతా జరిగింది. ఇప్పుడు మీరు కూడా విలేకరులుగా కాకుండా సాధారణ తెలంగాణ పౌరులుగా, చట్టాన్ని గౌరవించే పౌరులుగా మీకు కూడా అర్థమవుతుంది, మీరే నవ్వుతున్నారు. వాళ్ళు ఇచ్చిన సమాధానాలు మేము చెప్తుంటే విని మీరే నవ్వుతున్నారు. కానీ ఇట్లా నవ్వుతారన్న సోయన వాళ్ళకు ఉండాలి కదా. కనీసం చూసేటోళ్ళు వినేటోళ్ళు నవ్వుతారు, కేవలం మీరు వదిలిపెట్టి పోరు. ఎందుకు నవ్వుల పావులు కావాలన్న సోయన ఉండాలి కదా వాళ్ళకి. బహుశా స్పీకర్ గారికి కూడా ఇంత చిన్న విషయం అర్థమవుతుందని సరైన నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం. ఇప్పుడు మీరు స్పీకర్ గారికి 10 మంది మీద ఫిర్యాదు చేసిండ్రు, మీకు ఎంతమంది సమాధానాలు వచ్చాయి, మీరు ఎంతమంది సంబంధించి రిజైండ్ అయ్యారు? 8 మందికి సంబంధించి సమాధానాలు వచ్చినాయని చెప్పి మాకు వారు పంపిండ్రు. ఈ రోజుకు మా ఎమ్మెల్యే, మా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు లేరు కాబట్టి వారు ఇవ్వాల్సిన దానికి సంబంధించి వారు వ్యక్తిగతంగా వారే ఇవ్వాలని ఇచ్చిండ్రు కాబట్టి 2 సంబంధించింది ఇవ్వలేకపోయినాము. 6 సంబంధించినవి మేము ఇప్పుడు ఇచ్చేసి వచ్చినాం. ఆ 2 గాంధీ, ప్రకాష్ గౌడ్ గారు, గాంధీ గారికి సంబంధించి ఈ 2 వారు సంజయ్ గారు వచ్చినాక ఇవ్వాలి. వారు రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ వస్తున్నారు, రాగానే అది కూడా ఇస్తాం. కలయాపన జరుగుతుందంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్పీకర్ వాళ్ళ ఇలాంటి నిర్ణయం ఇంకా దాటపోతే జస్ట్ మీరు ఫర్దర్ గా కోర్టు తప్పకుండా కోర్టు ఇచ్చిన గడువు ఏదైతే ఉందో కోర్టును గౌరవించాల్సిందే. ఎవరమైనా వారు కూడా దాంట్లో మెన్షన్ చేశారు, కోర్టు ఇచ్చిన గడువు లోపల చేస్తాను అని చెప్పి నేను మీకు 3 రోజులు సమయం ఇస్తున్నా, ఎక్కువ ఇవ్వలేకపోతున్నా, మీరు ఎక్కువ సమయం అడగకండి అని కూడా అన్నారు. అందుకనే రాత్రి పగలు కష్టపడి 3 రోజుల్లోనే చేసినాం. సంతకాలు పెట్టడానికే 3 గంటలు పట్టింది. నాకు తలనొప్పి వస్తుంది. 3 గంటలు కాన్సన్ట్రేషన్ చేసి సంతకాలు పెట్టేటప్పటికి పిటిషన్ల మీద నాకు తలనొప్పి కూడా వస్తూ ఉంది. మధ్యాహ్నం నుంచి సంతకాలు పెట్టడం పొద్దున మొదలు పెడితే ఇప్పుడు దాకా అయింది. సంతకాలకి అంత సమయం పట్టింది. ఈ మెటీరియల్ అంతా తెచ్చిపెట్టడానికి ఎంత సమయం పట్టాలి? 3 రోజులు రాత్రి పగలు మా అడ్వకేట్స్ మేము పనిచేసాం కాబట్టి ఇది సాధ్యమైంది. అయినా మేము ఓపికనే ఇచ్చినాం. మాకు గడువు తక్కువ ఇచ్చిండు, మాకు ఇయ్యాలని మేమేం అడగలేదు. అవన్నీ కూడా వారికే వదిలిస్తున్నాం. చర్య తొందరగా ఉండాలనేది మా అభిప్రాయం. అందుకే మేము కూడా గడువు అడగాలి. నీకేమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది? మీకేమనిపిస్తుంది? కూడా ఇప్పుడు తెలంగాణ పౌరుడివి, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే అంటున్నాడు. మేం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు, వెళ్లిపోయిండు, ద్రోహం చేసి చాలా స్పష్టంగా చెప్పి పిటిషనే ఇస్తే, పిటిషన్ మీదనే కోర్టుకు పోతుంది. వాళ్ళు ఇచ్చిన సమాధానానికి ఆన్సర్ కూడా అదే చేస్తే. ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే. ఇంకా చాలా అమాయకంగా మాకేం తెలియదు, మేము పొరపాట్ల ముఖ్యమంత్రి గారికి ఓంగానే మాకు కండువ కప్పిండు, మర్యాదపూర్వకంగా కప్పిండు అని మేము అనుకున్నాం, అది కాంగ్రెస్ కండువ అనుకోలేదు అని చెప్పి ఇంత అమాయకంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. వీళ్ళు అమాయకులు గారు, స్పష్టమైన నేరం చేసిన వాళ్ళు అని నేరాలను నిరూపిస్తూ మళ్ళీ ఇంకా అదనపు సాక్ష్యాలు కూడా పెట్టొచ్చినాం. ఈ ఏడాది కాలంగా వారి ప్రవర్తన, వారి కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పాల్గొన్న సమావేశాలకు సంబంధించిన అన్ని వీడియో క్లిప్పింగ్స్ కావచ్చు, మీరు ప్రదర్శించిన, మీరు ఇచ్చినవే, మీ మీడియా మిత్రులు ఇచ్చిన పేపర్ క్లిప్పింగ్స్ కావచ్చు,
వాటన్నిటిని కూడా ఆధారాలుగా సమర్పించేసి వచ్చినాము. ఎమ్మెల్యే వచ్చినాం. కాబట్టి పిఏసీ పదవి ఇచ్చారు. తప్పించుకోవడం కోసం వాళ్ళు ఇలా చేస్తున్నారు. 100% తప్పించు. నేను మొదలు చెప్పిన మీకు గడ్డిపోచ పట్టుకొని వరద నుంచి బయటపడదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ గడ్డిపోచ వాళ్ళని కాపాడలేదు, కొట్టుకపోవడం ఖాయం. థ్యాంక్ యూ. ఏ ఉండదు వదిలే